మిమ్మల్ని ఎవరైనా బగారా రైస్, చికెన్ కర్రీ ఇష్టమా? లేదా బిర్యానీ ఇష్టమా? అంటే మీరేం చెప్తారు? నేనైతే ఖచ్చితంగా బగారా రైస్, చికెన్ ఫ్రై ఇష్టమనే చెప్తాను. హాయ్! దిస్ ఇస్ మీ శ్రిత. వెల్కమ్ బ్యాక్ టు మధురం. ఈరోజు చికెన్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఆయిల్ పెట్టుకొని అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేయడం అందరికి తెలిసిందే కదా! ఆ తర్వాత ఆనియన్స్ ఏసుకొని, ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి ఏసుకొని ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాక టమాటాలేసుకొని అవి కూడా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పసుపు వేసి బాగా కలిపి కాసేపు వేగనిచ్చాక మీకు తెలిసిపోతుంది ఆ స్మెల్. అప్పుడు చికెన్ యాడ్ చేసుకొని బాగా కలిపి కాసేపు మూత పెట్టి వదిలేసేయండి. కాసేపు మూత పెట్టి వదిలేయడం వల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది. మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు ఈజీగా ఎంతవరకు కుక్ అవుతుందని తెలుస్తుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్నప్పుడు దాంట్లో కొంచెం కారం ఇంకా ఉప్పు వేసేసి ఉంటే కరివేపాకు అప్పుడే వేసుకోండి, లేదంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు వేసి కలిపి మళ్ళీ కాసేపు మూత పెట్టండి. కాసేపు మూత పెట్టాక ఆ తర్వాత నుంచి తీసి ఇప్పుడు మీకు కర్రీ కావాలంటే ఈ స్టేజ్లో కొత్తిమీర ఇంకా కొరియాండర్ పౌడర్ వేసేసి అదే ధనియాల పొడి వేసేసి దించుకోవచ్చు. లేదా మీకు ఫ్రై లాగా కావాలంటే ఇప్పుడు మూత తీసి కాస్త కస్తూరి మేతి ఇంకా ధనియాల పొడి వేసి ఇలా మూత తీసి డ్రైగా ఫ్రై చేస్తూ ఉండండి చాలాసేపు.